ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన అప్డేట్ అయితే వెలువడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పుడు పురోగతి సాధిస్తుందా అని లక్షలాది కళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో మేము అధికారంలోకి రాగానే ఉద్యోగుల కష్టాలను తీరుస్తాం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని చెప్పిన వాగ్దానాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయి అని అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో వెన్నెముక లాంటి ఉద్యోగ వర్గానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశం ఒక ప్రాణవాయువు లాంటిది. అందుకే దాని అమలులో జరుగుతున్న జాప్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఉద్యోగుల మధ్యంతర వేతన సవరణ విషయంలో ప్రభుత్వం తక్షణమే ఒక సానుకూలమైన అడుగు వేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ అమలులో సాంకేతిక కారణాలు జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఈ ఐఆర్ అనేది ఒక సంజీవనిగా పనిచేస్తుంది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తగినంత శాతం ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ఉద్యోగుల పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక భద్రత లేని ఉద్యోగి తన విధులను సమర్థవంతంగా నిర్వహించడం కష్టమవుతుంది. అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీ అమలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఉద్యోగ లోకం గట్టిగా కోరుతుంది. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి చాలా కాలం గడుస్తున్నా కొత్త పీఆర్సీ కమిటీ నియామకం మరియు దానికి సంబంధించిన మధ్యంతర నివేదికపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. ఈ క్లిష్టమైన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఆ సమావేశంలో పీఆర్సీ అమలుకు సంబంధించిన విధి విధానాలను లోతుగా చర్చించి ఒక ఖచ్చితమైన కాల పరిమితితో కూడిన అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడమే కాకుండా పరిపాలనా వ్యవస్థలో వారు మరింత ఉత్సాహంగా మరియు బాధ్యతాయుతంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువ ఉద్యోగులు భవిష్యత్తుకు మరియు వారి వృద్ధాప్యానికి ముడిపడి ఉన్న సిపిఎస్ రద్దు అంశం ఇప్పుడు ఒక ప్రధాన ఎజెండాగా మారింది. తమ రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఉద్యోగులు గట్టిగా కోరుచున్నారు. సిపిఎస్ వల్ల భవిష్యత్తులో వచ్చే పెన్షన్ చాలా స్వల్పంగా ఉంటుందని, అది పెరుగుతున్న వైద్య మరియు జీవన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా సిపిఎస్ రద్దుపై ఒక చారిత్రాత్మక మరియు సానుకూల నిర్ణయం తీసుకోవాలని, దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.